విజయనగరం జిల్లా వంగర మండలం మగ్గూరు గ్రామ సమీపంలోని నది ఒడ్డున అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు నాయకుల కనుసన్నల్లోనే రాత్రింబవళ్లు భారీ వాహనాలతో ఇసుక తరలిస్తున్నారని, దీంతో గ్రామ రహదారులు దెబ్బతినడంతో పాటు ఇళ్లకు బీటలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము ధూళి వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని పేర్కొంటూ అక్రమ ఇసుక దోపిడీని అరికట్టి గ్రామాన్ని కాపాడాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరారు. దుమ్ము ధూళి అనే పరిస్థితుల్లో అధికారం లేకుండా ఇటువంటి పత్రాలు చూపించకుండా గ్రామస్తులకి అనేకమైనటువంటి దుమ్ము ధూళి అనే పరిస్థితుల్లోని అనేకమైన అనారోగ్యాలకు గురి చేస్తూ ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ సంబంధించిన అధికారులు చెప్తే వాళ్ళే వెనుదండలుగా ఉండి ఇసుక పెరిగిస్తున్నారని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. వంగర మండలం విజయనగరం జిల్లా మగ్గూరు గ్రామం నుంచి భాస్కర్ రిపోర్ట్. మీ ప్రధాన సమస్య ఏంటి కూడా? మా ప్రధాన సమస్య తీసుకున్న తల్లికి లారీలు పెద్ద లారీలు తెచ్చి పెరగడం వల్ల డ్రైనేజీలు కూలిపోయి రోడ్డు పాడైపోయి రాత్రింబోళ్ళు పెరుక్కుంటారు. రాత్రింబోళ్ళు ఇద్దరు ఉండవు. మధ్యన ముసలి అవతలకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఇన్ని ఇబ్బందులతో బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని దయదలిసి ఎంఆర్ఓ గారు ఇక్కడికి ఓని దీనికి ఇచ్చారు సార్. అసలు ఏరు కూడా బిజువాడు సార్. దానికి ఈ ఓనిదని కావచ్చు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి మానాట అనాథ ప్రజల్ని కొల్లగొట్టి చంపడానికి ఇవన్నీ ప్రయత్నిస్తుంది సార్. అది ఆయన అక్కడి నుండి వచ్చి ఎస్సీ గారు మీరు అగ్గకపోతే మళ్ళీ భూసెత్తమని చెప్పినప్పుడు మేము ఏ అధికారులు మేము ఇక్కడ తెలియపరచుకోవాలి. ఈనాట పేపర్ రోడ్కి మీడియా వాళ్ళకే మేము తెలియపరచుకోవాలి తప్ప అధికారులు ఆల్పక్క అయిపోతుంది. వాళ్ళకి డబ్బు ఉంది, మాకేం లేదు. డబ్బుకు లోపడిపోయి వాళ్ళందరూ చేస్తారు. అయ్యా అది అలాగూ రోడ్డు వేసి పోయింది అంటారు. మీరు ఎందుకంటే మనం అడగలేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎస్సీ.